శ్రీమద్ రామాయణము బాలకాండ 50వ సర్గ. శ్రీరాముడు లక్ష్మణునితో కూడి విశ్వామిత్ర మహర్షి వెంట ఈశాన్య దిశగా పయనించి జనకుని యొక్క యజ్ఞవాటికకు చేరెను. లక్ష్మణునితో కూడి ఉన్న రామచంద్రుడు విశ్వామిత్ర మహామునితో ఇట్లనెను. మహాత్ముడైన జనకుని యజ్ఞ సంభారములు సమృద్ధిగా చక్కగానున్నవి. ఓ మహాత్మా, నానా దేశ నివాసులు వేద పండితులు అయిన వేల కొలది బ్రాహ్మణులు ఇచ్చట కలరు. ఈ ప్రదేశము ఋషి నివాసములతోడను వందల కొలది బండ్లతోనూ నిండియున్నది. కావున ఓ మహర్షి, మనము నివసింపదగు ప్రదేశమును నిర్ణయింపుడు. విశ్వామిత్ర మహాముని శ్రీరాముని మాటలను ఆలకించి జల సౌకర్యములు గల ఒక నిర్జన ప్రశాంత ప్రదేశమును తమకు బసగా నిర్ణయించెను. అంతటా జనక మహారాజు అచటికి విశ్వామిత్రుడు అరుదించినట్లుగా విని వెంటనే తనకు పూజ్యుడు పురోహితుడు అయిన శతానంద మహర్షిని ముందుంచుకుని వినమ్రతతో ఆ ముని కొరకు ఏతించెను. వెంటనే మహాత్ములైన ఋత్విజులు విశ్వామిత్ర మహర్షికి అర్ఘ్యపాద్యాదికములతో విద్యుక్తముగా అతిథి సత్కారములను నేర్పిరి. విశ్వామిత్రుడు జనక మహారాజు అనర్చిన అతిథి మర్యాదలను స్వీకరించి రాజుగారి కుశలమును గూర్చియు యజ్ఞము నిర్విఘ్నముగా జరుగుచున్న విషయమును గురించియు అడిగెను. పిమ్మట ఆ మహర్షి గురువులు ఋత్విజులు పురోహితులు మొదలగు వారితో కూడిన శతానందాది మునులతో కుశల ప్రశ్నలు గావించి సంతోషముగా వారితో కలిసి వెళ్ళెను. అంతటా జనకుడు అంజలి ఘటించి విశ్వామిత్రునితో, మహాత్మా, ఈ మునీశ్వరులతో కూడి ఆసనమును అలంకరింపుడు అని పలికెను. విశ్వామిత్రుడు జనకుని వచనములను విని ఆసీనుడయ్యెను. పిమ్మట రాజు కూడా పురోహితులతో ఋత్విజులతో మంత్రులతో కూడి ఉపవిష్టుడయ్యెను. అందరూ తమ తమ యోగ్యతలను అనుసరించి ఆసీనులైన పిదప జనక మహారాజు వారినందరినీ కలయచూచి విశ్వామిత్ర మహర్షితో ఇట్లు నుడివెను. ఓ మహర్షి, దైవానుగ్రహముచే నేడు నా యజ్ఞమునకు సమగ్రత చేకూరినది, సాఫల్యము సిద్ధించినది. నేడు మహర్షి సత్తములైన మీ దర్శనము లభించుటయే నా యజ్ఞఫలముగా భావింతును. ఓ మునీశ్వర, ఓ బ్రహ్మర్షి మునీశ్వరులతో కూడి మీరు నన్ను అనుగ్రహించి ఈ యజ్ఞవాటికకు విచ్చేయుట వలన నేను ధన్యుడనైతిని. ఓ బ్రహ్మర్షి, యజ్ఞవిధులైన ఋత్విజులు ఇక 12 దినములకు యజ్ఞము పరిసమాప్తమగును అని తేల్చిరి. అప్పుడు హవిర్భాగములను స్వీకరించుటకై వచ్చడి దేవతలను మీరును చూడవచ్చును. మునీశ్వరునితో ఇట్లు పలికిన పిమ్మట జనక మహారాజు దోసులొగ్గి నమస్కరించి మిక్కిలి సంతోషముతో ఆయనను మరలా ఇట్లు ప్రశ్నించెను. మీ వెంటనున్న ఈ చిన్నారులు దేవతలతో సమానమైన పరాక్రమము గలవారు, వీరులు, గజసింహ శార్దూల వృషభముల వలె గంభీర గమనులు, తామర రేకుల వలె విశాలమైన కన్నులు కలవారు, ఖడ్గములను తూణీరములను ధనుర్బాణములను ధరించి ఉన్నవారు, అశ్వినీ దేవతల వలె స్ఫురద్రూపులు, యవ్వనమున అడిగిడుచున్నవారు, దైవవశమున దివు నుండి భువికి దిగివచ్చిన దేవతల వలనేనున్న వీరు కాలినడకతో ఎట్లు వచ్చిరి, ఎందులకు విచ్చేసిరి? ఓ మహర్షి, వీరు ఎవరి వారు? ఓ మహాముని, ఉత్తమాయుధములను ధరించి ఉన్న ఈ వీరులు ఎవరి కుమారులు? సూర్యచంద్రుల ఆకాశమున వలె వీరు ఈ దేశమున వెలుగులను నింపుచున్నారు. ప్రమాణమునందును మనోభావములందును చేష్టలయందును ఒకరినొకరు పోలియున్నారు. జులపాలతో చూడముచ్చటగానున్న ఈ చిరంజీవులెవరో తెలుసుకొనగోరుచున్నాను. దయతో తెలిపి పుణ్యము కట్టుకొనుడు. మహా తేజస్వి అయిన విశ్వామిత్ర మహాముని మహాత్ముడైన జనకుని వచనములను విని రామలక్ష్మణులను గూర్చి ఇట్లు వివరించెను. ఈ మహావీరులు దశరథ మహారాజు కుమారులు. సిద్ధాశ్రమమున రాక్షసులను వధించి యజ్ఞరక్షణమునర్చిరి. నిర్భయముగా ప్రయాణము చేసి విశాలానగరమును దర్శించిరి. పిమ్మట అహల్యకు శాప విముక్తిని కలిగించి గౌతముని సేవలను స్వీకరించిరి. దివ్యాశక్తి సంపన్నమైన శివధనస్సును గూర్చి తెలుసుకొనకోరి ఇచ్చటికి ఏతించిరి. ఆ మహాముని ఈ విశేషములన్నిటినీ జనక మహారాజునకు ఎరిగించి మిన్నకుండెను. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండ 50వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 51వ సర్గ. గౌతమముని పెద్ద కుమారుడును తపస్సోబలతో వెలుగొందుచున్నవాడును తపోధనుడును ప్రతిభామూర్తియు అయిన శతానందుడు ప్రజ్ఞాశాలి అయిన విశ్వామిత్రుని మాటలను విని తన తల్లి అయిన అహల్యాదేవికి శాప విముక్తిని ప్రసాదించిన మహానుభావుడగు
శ్రీరామచంద్రుని దర్శనమునకు విస్మయముతో పులకితగాత్రుడయ్యెను. శతానందుడు సమీపముననే సుఖాసీనులైన రాజకుమారులను పరికించి చూచిన పిదప విశ్వామిత్ర మునీశ్వరునితో ఇట్లు నుడివెను. ఓ మునీశ్వర, చాలా కాలము నుండి తపమునరించుచు శ్రీరాముని దర్శనమునకే నిరీక్షించుచున్న యశస్వినియగు మా తల్లిని ఈ ప్రభువు చూచిన. ఓ తేజస్వి, పవిత్రురాలైన మా జనని సమస్త ప్రాణులకును పూజ్యుడైన శ్రీరామునకు కందమూల ఫలములతో అతిథి సత్కారములను కావించిన. ఓ మహా తేజోమూర్తి, మా తల్లి విషయమున విధివశమున గటిల్లిన సంఘటనను గూర్చి శ్రీరామచంద్రునకు పూర్తిగా వివరించితిరా. ఓ కౌశిక, నీకు మంగళమగుగాక. ఓ విశ్వామిత్ర, మా జనని అహల్యాదేవి శ్రీరాముని దర్శించి ఆయనకు ఆతిథ్యమిచ్చిన పిమ్మట పునీతయ్యి మా తండ్రిని చేరినదా. ఓ కౌశిక మహర్షి, మా తండ్రి అయిన గౌతమ మహాముని శ్రీరామునకు పూజలొనర్చన. మా ఆశ్రమమునకు అరుదించిన శ్రీరామచంద్రుడు మా తండ్రి గారిని అనుగ్రహించిన. ఓ కౌశిక, ఆశ్రమమును కీర్తించిన శ్రీరాముడు మా మాతాపితరుల నుండి పూజలను స్వీకరించిన పిదప ప్రశాంత మనస్కుడై వారికి అభివాదనము చేసిన. వాక్చతురుడైన విశ్వామిత్ర మహాముని శతానందుని మాటలను విన్నపిమ్మట ఆ వాక్య కోవిదునితో ఇట్లు నుడివెను. ఓ మునీశ్వర, సమయమునకు అనువుగా నా కర్తవ్యమును నేను నిర్వహించితిని. జమదగ్ని రేణుకను వలె గౌతమ మహర్షి తన భార్యను స్వీకరించెను. తేజస్సంపన్నుడైన శతానంద మహర్షి విశ్వామిత్రుడు పలికిన వచనములను విని రామునితో ఇట్లనెను. నరశ్రేష్ఠుడైన ఓ రాఘవ, నీకు స్వాగతము. అజేయుడైన విశ్వామిత్ర మహర్షి వెంట నీవు ఇచ్చటికి విచ్చేయుట మా భాగ్యఫలము. విశ్వామిత్రుడు మహాశక్తిమంతుడు, తపోబలముచే బ్రహ్మర్షి అయినవాడు, నిరుపమాన తేజస్శాలి. ఆయన కార్యాలోచనలు ఊహింపనలవి కానివి. నీకు పరమహితకారి అట్టి ఈ మహాత్ముని గూర్చి నీవు ఎరుగుదువు కదా. ఓ రామ, నీ అంతటి ధన్యుడు ఈ భూమండలమున మరియొకడు లేడు. ఈ విశ్వామిత్రముని గొప్ప తపస్శాలి నీకు రక్షకుడు. మహాత్ముడైన కౌశికుని యొక్క తప ప్రభావమును చరిత్ర వైభవములను సమగ్రముగా తెలుపుదును. సావధానుడివై వినుము. ఈ విశ్వామిత్రుడు ధర్మజ్ఞుడు, ధర్మాత్ముడు, సమస్త విద్యలలో ఆరితేరినవాడు, శత్రువులను అణిచినవాడు, అనుక్షణము ప్రజాక్షేమమును కోరుచు దీర్ఘకాలము రాజ్యపాలన చేసినవాడు. కుశుడు అను మహారాజు ప్రజాపతి కుమారుడు. అతని పుత్రుడైన కుశనాభుడు ధార్మికుడు, మిక్కిలి బలశాలి. సుప్రసిద్ధుడైన గాది కుశనాభుని సుతుడు. ఆ గాది నందనుడే మహాతేజస్వి అయిన ఈ విశ్వామిత్ర మహాముని. మహాబల సంపన్నుడైన విశ్వామిత్రుడు ఈ భూమండలమునకు ప్రభువై వేల కొలది సంవత్సరములు రాజ్యపాలన కావించెను. గొప్ప శక్తిశాలి అయిన విశ్వామిత్రుడు చతురంగ బలములను సమకూర్చుకుని ఒకానొకప్పుడు ఒక అక్షౌహిణి సైన్యముతో భూమండలమును చుట్టి వచ్చెను. ఓ రామ, అతడు నగరములను, రాష్ట్రములను, నదులను, పర్వతములను, ఆశ్రమములను క్రమముగా దాటుచు వశిష్ఠుని ఆశ్రమమునకు విచ్చేసెను. ఆ ఆశ్రమము వివిధములగు వృక్షములతో కలకల్లాడుచుండెను. అచ్చట నానా విధములైన వన్యమృగములు తిరుగాడుచుండెను. అచ్చట సిద్ధులు, చారణులు నివసించుచుండిరి. దేవ దానవ గంధర్వులతో కిన్నరులతో అది శోభిల్లుచుండెను. ప్రశాంతముగానున్న ఆ ఆశ్రమమున లేళ్ల గుంపులు హాయిగా మసులుచుండెను. పక్షుల కిలకిల రావములతో అది మనోహరముగా నుండెను. బ్రహ్మర్షులు, దేవర్షులు అందు తమ తపోజీవన విధానములను కొనసాగించుచుండిరి. అక్కడి ఋషులందరూ తపస్సిద్ధి సంపన్నులు, అగ్నివలే తేజోమూర్తులు. ఆ మహాత్ములలో కొందరికి జలములు మాత్రమే ఆహారము, మరికొందరికి ఆహారము వాయువు మాత్రమే. ఇంకనూ కొందరు పండి రాలిన ఆకులను మాత్రమే భుజించుచుందురు. పండ్లు, దుంపలు మాత్రమే కొందరికి ఆహారము. వారు మనోనిగ్రహము కలవారు, రాగద్వేషములకు అతీతులు, జితేంద్రియులు. బ్రహ్మదేవుని పుత్రులైన వాలకిల్యులు, వైకానసులు అచ్చట జప మహోతత్పరులై యుండిరి. ఆ వశిష్ఠాశ్రమము మరి ఒక బ్రహ్మలోకమా అనునట్లు విరాజిల్లుచుండెను. విజేతలలో శ్రేష్ఠుడును మహాబలశాలియు అయిన విశ్వామిత్రుడు దానిని దర్శించెను. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండ 51వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.